ఇట్లా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదమ్మా, ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ మీ నియోజకవర్గం? జగన్ గెలుస్తాడు అనుకో. ఎందుకని జగన్? అంటే మాకు ఇవాళ సాయం చేస్తున్నాడు కదా, ఏం దానికని చేశాడు సాయం అంటే? 3000 పింఛన్ ఇస్తా అన్నాడు, ఉమ్, దానికని ఓకే గెలాలని మాకు ఉంది. ఓకే. ఇంకా వేరే పార్టీలో ఇంకా బెటర్ గా ఇస్తామంటున్నారు కదా పథకాలు, స్కీమ్. ఇంకా అవేటి నమ్మలే. ఆ. అంతే. ఎందుకని నమ్మరు? అంటే నమ్మిన ఇంకా తిరగా నమ్మితే ఏమన్నా బాగుంటుందా? ఓకే, అదే వచ్చేది చాలు అని. అంతే అంటారు. అంతే. ఓకే. నమ్మకం ఉందా మళ్ళీ గెలిస్తే మళ్ళీ చేస్తాడని నమ్మకం ఉందా జగన్? ఉంది. ఇంకూడే చేస్తున్నాడు కదా, ఉమ్. తిరగా చేస్తాడని నమ్మకం ఉంది. ఓకే. మీకు ఏమేమి అందుతున్నాయి మీ పర్సనల్ గా మీకు? ఏం పెంచిన అందుతుందంటే ఇంకేం బియ్యం వేస్తా ఉంటారు. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఓటు ఎవరికి వేస్తారు ఇప్పుడు? ఎవరు జగన్కే వేస్తాం సార్. జగన్కి వేస్తారు. ఎందుకు వేరే పార్టీలో ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు కదా? ఏం ఎక్కువనైనా తక్కువ ఇచ్చుకోండి, మాకు ఏదంటే సంబంధం లేదు. ఆ. మరి ఇప్పుడు ఈయనకే వేస్తారు మళ్ళీ? అంతే వేస్తాం సార్. మళ్ళీ గెలిస్తే బాగా చేస్తారని నమ్మకం ఉందా? అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, బాగా చేస్తాను వాళ్ళు. ఓకే. అందుకే. నచ్చిందా ఇప్పుడు చేసేది మరి? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీకు? లేదు లేదు సార్, ఏం లేదు. వాలంటీర్లు బాగానే పనిచేస్తారు ఇక్కడ? బాగా పని చేస్తాను. బాగానే ఉన్నారు. ఏమైనా గవర్నమెంట్ ఏమైనా వచ్చిందా మీకు వ్యాపారం చేసుకోవడానికి? పిల్లలు పింఛని వస్తుంది, ఆ, వాలంటీర్లు వచ్చి ఇంటి దగ్గరే ఇస్తారు. ఓకే. ఇంతకు ముందు ఆట పంచాయతీ ఆఫీస్ దాకా పోతా అంటే పొద్దున్నే పోయి పొద్దు వరకు కాసుకొని ఉంటాంటిమి. ఇప్పుడు పొద్దున్న నెలకు వచ్చి ఇచ్చిపోతారు. పింఛన్ కోసం అప్పుడు వెయిట్ చేసేది కదా ఇక్కడ? నా అక్కడ పంచాయతీ ఆఫీస్ దాకా పొద్దున్నే పోతే సాయంత్రం రాకుండా పొద్దు అయితే రేపు రాపండి అంటాండ్రి. ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చిపోతారు. కరెక్ట్ గా వస్తారు కరెక్ట్ గా ఇచ్చిపోతారు. వాలంటీర్లు. వాలంటీర్లు వచ్చి పొద్దున్న ఎంత ఇచ్చిపోతారు. ఏమైనా అడుగుతారా డబ్బులు? ఏం అడగరు, ఏం అడగరు. ఏం బేజారుకోరు. ఆ, లేట్గా అయినా కూడా ఏళ్ళు ముద్ర ఉండి కూర్చొని ఇచ్చిపోతారు. ఓకే. మరి ఏమైనా వస్తాయా పథకాలు? వస్తాయన్న. ఏమొస్తాయి? ఇదే ఇదేంటి 18,000 వస్తుందా సంవత్సరానికి? వస్తుంది. తీసుకున్నాం అయితే. తీసుకున్నా. ఓకే. ఇటు తీసుకోలే ఇంకా. ఓకే. ఇది మాపి డబ్బులు వస్తాయి. ఓకే. మా ఆయన పింఛనే వస్తుంది. ఓకే. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మళ్ళీ ఎవరు గెలుస్తారంటారు మళ్ళీ? అయ్యప్పగలచ్చు, దాంట్లో ఏముంది. ఎవరు? జగన్. జగన్. నీ అభిప్రాయం అయితే గెలుస్తాడంట? గెలుస్తా. ఓకే. అంతే కదప్ప. వాలంటీర్ వాలంటీర్ మంచి పాప, ఏందో ఒక్క రూపాయి కూడా ముట్టుకోదు. ఓకే. బాగా చేస్తుంది. మీ సమస్యలు ఏమైనా చెప్తే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి అమ్మవాడు వస్తుంది. అమ్మఒడి వస్తుందా? అమ్మవాడు కొడుకు వస్తుంది. ఓకే. కరెక్ట్ గా పడుతుందా? అమ్మవాడు పడుతుంది. ఓకే. ఇంకేం? అమ్మకి పింఛన్ వస్తుంది. అది. ఓకే. నాన్న అయితే లేడు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఎవరు గెలుస్తారంటారు ఈసారి మళ్ళీ? జగన్ రావాలా. ఎట్లా అంటే మనకి ఇదొకటి మాకు సహాయం చేయాల. లోన్లు రావాలా? ఇప్పుడు అందరికీ ఇచ్చినారు, మీరు తెలంగాణ అందరికీ ఇచ్చినారు, మా కుమ్రాలు తప్ప అందరికి ఇచ్చినారు. అదే మాకు సహాయం కూడా రావాలని కోరుకుంటున్నాం అంతే.